సో ఒకవైపు ఏమో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఇంకోవైపు ఏమో మన గ్రీక్ గాడ్ రితిక్ రోషన్. ఇటు సైడ్ ఏమో ఫస్ట్ టైం విలన్గా చేస్తున్న మన కింగ్ నాగార్జున గారు, ఇంకోవైపు ఏమో మన ఎన్టీఆర్ అన్న విలన్గా, మన ఎన్టీఆర్ అన్న నిజంగా. సో ఈ 2 సినిమాలు అయితే August 14కి రిలీజ్ అవుతున్నాయి. ఏ సినిమా నా బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుందో మాట్లాడేసుకుందాం. దానికంటే బిఫోర్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ కూడా చేసేయండి అండ్ కామెంట్ కూడా చేస్తే బాగుంటుంది. ఫస్ట్ వార్ 2 విషయానికి వచ్చేద్దాం. దానికంటే బిఫోర్ మీ అందరికీ ఒకటైతే క్లియర్ చేసేస్తా, మన ఎన్టీఆర్ అన్న విలన్ అయితే కాదు, ఇది నిజం. కమాన్ గాయస్, RRR లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఒక పర్సన్ వెళ్ళి విలన్గా చేస్తారంటే ఎలా నమ్మారు అసలు? ఇంకా వార్ 2 ట్రైలర్ విషయానికి వచ్చేస్తే మన అందరి కాన్సన్ట్రేషన్ని 2 హీరోస్ మీద పెట్టేసి మెయిన్ స్టోరీని అయితే దాచేశారు, విచ్ ఈస్ గుడ్. అప్పుడే కదా మన సినిమా చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా స్టోరీని కూడా 2 లైన్లో చెప్పేస్తాం. సో కబీర్ ఆల్రెడీ ఒక మిషన్లో ఉంటాడనమాట, అదొక సీక్రెట్ మిషన్. దానికి ఇండియన్ రాకి అసలు ఎటువంటి సంబంధం ఉండదు. కబీర్ని ఆపడానికి ఇండియన్ రా విక్రమ్ అనే ఒక ఏజెంట్ని అపాయింట్ చేస్తుంది. అది ఇంకెవరో కాదు, మన విక్రమ్, ఎన్టీఆర్ అన్న ప్లే చేస్తున్న రోల్ అనమాట. సో తర్వాత కబీర్ మిషన్ని కంప్లీట్ చేశాడా లేదా, మన విక్రమ్ కబీర్ని ఆపగలిగాడా లేదా అనే దాని మీద సినిమా వెళ్తుంది. ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే 2 తోడు దొంగలు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. సో బేసికలీ 2 పాస్ట్లో చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. 2 కలిసి ఎన్నో మిషన్స్ సక్సెస్ఫుల్గా చేశారు. అదే పాటలో ఒక సాంగ్ మీద 2 డ్యాన్స్ కూడా చేస్తారు. సో పాస్ట్లో వాళ్ళిద్దరికి థిక్ బాండ్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఇంకా మెయిన్ స్పెషల్ గెస్ట్ ఎంట్రీ విషయానికి వచ్చేస్తే ఇన్సైడ్ న్యూస్ అయితే పఠాన్ అయితే ఉంటాడు అని చెప్పేసి అంటున్నారు. మరి 90% పఠాన్ అయితే ఉంటాడు అండ్ ఆలియా భట్ కూడా ఉంటుంది అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు 2 ఉంటారు, చూద్దాం. ఇంకా కూలీ విషయానికి వచ్చేస్తే దాని ట్రైలర్ కట్ చాలా జీనియస్ కట్ అనమాట, ఎక్స్ట్రాడినరీ ఉంది అసలు. ఇంకా దాని స్టోరీ విషయానికి వచ్చేస్తే, సో సైమన్ అనే ఒక బ్రూటల్ క్యారెక్టర్ ఎవరినైనా చంపితే బూడిద కూడా దొరకకూడదు అన్న మైండ్ సెట్ అనమాట. ఫుల్ స్మగ్లింగ్ చేస్తూ తనదే ఒక ఎంపైర్ అనేది క్రియేట్ చేసుకుని ఉంటాడు. అది పైన వాళ్ళకి మాత్రమే. లోపల మనోడు ఇంకేదో బిజినెస్ చేస్తూ ఉంటాడు విత్ ద హెల్ప్ ఆఫ్ మన సత్యరాజ్ గారు. ఎస్, మన శృతి హాసన్ వాళ్ళ ఫాదర్ అనమాట. మన సత్యరాజ్ గారు కూడా గతి లేక సైమన్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మన దేవా క్యారెక్టర్ ఎవరైతే మన రజనీకాంత్ సార్ ప్లే చేస్తున్నారో, ఆ దేవా క్యారెక్టర్ ఎలా సత్యరాజ్ గారిని అక్కడి నుంచి బయటికి తీసుకొస్తారో, ఎలా తన ఫ్రెండ్ని అక్కడి నుంచి బయటికి తీసుకొస్తారో, ఈ బయటికి తీసుకొచ్చే ప్రాసెస్లో ఎలా సైమన్ ఒక ఎంపైర్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి పడేస్తారు అనేదే సినిమా స్టోరీ. ఈ సినిమాలో ఇంకా చాలా ట్విస్టులు ఉన్నాయి, స్పెషల్ గెస్ట్ ఎంట్రీలు ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ని కూడా బాగా డిజైన్ చేశారనమాట. సో ఈ 2 సినిమాల్లో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ముందు ఉంటుంది అంటే అది ఆబ్వియస్లీ మన కూలీ. సో ఈ 2 సినిమాల రివ్యూ అయితే మీకు ఆ రోజు సినిమా చూసి అయితే పెట్టేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ మీ సపోర్ట్ అసలు నేను ఏం చేయలేను. ఐఎమ్ నథింగ్. లైక్ చేసేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ గైస్, సీ యూ, బై బాయ్.